హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. ఈరోజు మీతోటి కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి చూడడానికి సింపుల్గా ఉన్న ప్రతి టిప్పు కూడా మీకు ఉపయోగపడుతుంది. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఆకుకూరలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న వెంటనే మనం కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల 2 రోజులకి 3 రోజులకి మొత్తం అంటికిపోయి పాడైపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా చేసి చూడండి. వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఆకుకూర తెచ్చుకున్న వెంటనే మొత్తం నీట్గా అందులో గడ్డి కానీ వేరే ఆకులు కానీ ఉంటాయి కదా, మొత్తం మనం నీట్గా ఏరేసుకోవాలి. ఏరేసుకున్న తర్వాత అస్సలు కడగకూడదు. కడగకుండా ఒక కవర్ని తీసుకొని మనం అందులో ఈ ఆకుకూర అంతా నీట్గా పెట్టేసుకొని మొత్తం పైన ఒక న్యూస్ పేపర్ వేసి ఉంచినట్లయితే ఫ్రిడ్జ్లోని 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. లేదంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానికి చుట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచినా సరే, అలా చేసినా సరే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఏ ఆకుకూరలైనా ఇలా చేసి చూడండి, పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏమైనా, ఇడ్లీ అనేది పెడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, బియ్యంతో అయినా సరే నూకతో అయినా సరే ఒకసారి మొత్తం ప్లేట్కి అతుక్కుపోతూ ఉంటుంది ఇడ్లీ తీసినప్పుడు. అలా అతుక్కోకుండా రావాలంటే ఇడ్లీ పెట్టే ముందు ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఇడ్లీ పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ఉడికిపోయిందని వెంటనే తీసికుండా ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత 5 నిమిషాలు పోయిన తర్వాత ఆఫ్ చేసి తీసినట్లయితే ప్లేట్కి అతుక్కోకుండా వస్తుందండి. డెఫినెట్గా ఈసారి ట్రై చేసి చూడండి. నేనైతే అలాగే చేస్తాను. చూడండి, 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ తీసాను. ఎంత మెత్తగా అయితే వచ్చాయో. ట్రై చేసి ఎప్పుడు ఇడ్లీ పెట్టిన సరే ఇలా తీసుకుంటా మనం 5 నిమిషాలు ఆపేసుకున్న తర్వాత తీస్తే ఇలా మెత్తగా వస్తాయి. ప్లేట్కి అతుక్కోకుండా నచ్చిందంటే ట్రై చేయండి. థర్డ్ టిప్ ఏమైనా, మనం ప్రతి ఒక్కరిని కుక్కర్లో పప్పు అన్నది వండుతూ ఉంటాము. ఒక్కోసారి కుక్కర్లో పప్పు ఎంత వాటర్ కరెక్ట్గా వేసినా సరే పొంగిపోవడం, గ్యాస్ అంతా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కుక్కర్లో పప్పు కూడా తొందరగా ఉడికిపోవాలి, మనకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మన పప్పు ఉడకబెట్టుకున్నట్లయితే గ్యాస్ పొంగదండి. అలా కాకుండా వేరే టిప్ కూడా చెప్తున్నాను. ఇలా పప్పు వేసుకున్నప్పుడు ఇలా ఒక గిన్నెని అందులో వేసి ఉంచేసి కటోరీని మనం మూత పెట్టుకొని పప్పు ఉడకబెట్టుకున్నా సరే పొంగదు. లేదంటే థర్డ్ టిప్ ఏమైనా, ఉడకబెట్టి ముందు పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నా సరే పప్పు అన్నది పొంగుకుంటూ ఉంటుంది. ఈ 3 టిప్పుల్లో ఏ టిప్పు నచ్చినా సరే ట్రై చేయండి. మనం పనికి 2 పనులు చేసుకోకుండా వండుకున్నప్పుడు ఒకేసారి నీట్గా వండుకున్నట్లయితే పని ఈజీ అవుతుంది, మనకి డబుల్ పని కూడా అవ్వదు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, మనం గుడ్లు అనేవి ఉడకబెడుతూ ఉంటాము. ఉడకబెట్టినప్పుడు ఒకసారి పగిలిపోయి మొత్తం గుడ్లన్నీ సీదేసినట్టు అయిపోతూ ఉంటాయి. చాలామంది గుడ్లు ఉడకబెట్టినప్పుడు గుడ్లు సమంగా రావట్లేదు అని అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. గుడ్లు బాయిల్ చేసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్నట్లయితే గుడ్లు అనేవి పగలకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. అలాగే గుడ్లు ఒలుచుకున్నప్పుడు కూడా తొక్కలు సమంగా రాకుండా ముక్కలు గుడ్డిపోతూ ఉంటుంది. అలా కాకుండా గుడ్లు తీసిన వెంటనే ఇలా ఒక బాక్స్లో వేసుకొని ఇలా వాటర్ వేసి ఊపినట్లయితే గుడ్లు ఈజీగా టిప్ ఏమైనా, చికెన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాము. వండుకోవాలనుకున్నప్పుడు అది గట్టిగా అయిపోయి తొందరగా కరగదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ బయట నెట్టుకున్న తర్వాత అందు మీద కల్లుప్పు కానీ 1 స్పూన్ సాల్ట్ని కానీ వేసి ఉంచినట్లయితే 5 మినిట్స్లోని అసలు వయసు అన్నది కరిగిపోతుంది. మనం వండుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి స్వీట్ కార్న్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ ట్రై చేయాలనుకున్న, పిల్లలకు ఒలిసి ఇవ్వాలనుకున్నా మనకి ఎంతో టైం పడుతుంది అనుకొని పిల్లలకు ఒలిసి ఇమ్మన్నా సరే చిరాకు పడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఈజీగా ట్రై చేయండి. స్వీట్ కార్న్లో గింజలు ఎలా తీయడం, ఇలా ఒక లైన్ చాకుతో పెట్టితో తీసేసిన తర్వాత ఇలా చేత్తో ఒలిసినట్లయితే ఎన్ని మొక్కజొన్నలు అయినా సరే 5 నిమిషాల్లో ఒలిచేయచ్చండి. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మనం తొందరగా ఈ పనులు సింపుల్గా అయిపోతూ ఉంటాయి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, మనం ఎప్పుడు చపాతీలు చేసుకున్నా సరే ఇబ్బంది పడుతూ ఉంటాము. బాబాయ్ చపాతీలు ఎవరు చేస్తారా బాబోయ్ అని. అలాంటప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీ పిండిని నీట్గా పిసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఉండలా చేసుకోవాలి. ఉండలా చేసుకున్న తర్వాత ఒక స్టూల్ తీసుకొని ఇలా మనం ఒక సైజులో పోలిథిన్ కవర్లు అనేవి కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎలాగ పోలిథిన్ కవర్లు అనేవి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాయి. అందులోంచి మనం ఇలాగ ఒక 4-5 కవర్లు కట్ చేసుకొని ఉంచుకొని ఇలా మనం ఒక దాని మీద ఒకటి ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని ఇలా కంచంతో నొక్కి ఉంచినట్లయితే పూరీకైనా చపాతీకైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎమర్జెన్సీగా ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మీకు నచ్చేలా ఉంటే ఇలా కూడా ట్రై చేయండి. నేనైతే చూడండి 4-5 పూరీలు అయితే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. 4-5 అయితే ఒకేసారి చేశాను. చూడండి అతుక్కోకుండా వచ్చే ప్రతి పేపర్కి ఆయిల్ అన్నది అప్లై చేయాలి. నెక్స్ట్ టిప్ ఏమైనా, ఇలా పాలు కాల్చేటప్పుడు గిన్నె అన్నది మాడిపోతూ ఉంటుంది. మనం దాన్ని తోమడానికి చాలా ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని మనం ఇలా స్పూన్‌తో గోకినట్లయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి నేను 5 నిమిషాల్లో క్లీన్ అయిపోయింది. యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. గులాబ్ జాములు ఎప్పుడు చేసినా సరే పగుళ్ళొచ్చేస్తున్నాయి అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. గులాబ్ జామ్ పిండి పిసుక్కున్నప్పుడే మనం పాలేసుకొని పిసుక్కోవాలి స్మూత్‌గాన. ఉండలు చేసుకున్నప్పుడు క్రాకులు లేకుండా చేసుకొని లో ఫ్లేమ్‌లో ఎట్టి మనం ఉండలు వేయించుకున్నట్లయితే అవి పగలకుండా వస్తాయండి. ఈ టిప్ గనుక నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. పాకం కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే పర్ఫెక్ట్‌గా గులాబ్ జాములు అనేవి తయారవుతూ ఉంటాయి. చూడండి నాయైతే ఎంత బాగా వచ్చాయో. యూజ్‌ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ టిప్ ఏమైనా కుక్కర్‌లోని ఎప్పుడైనా చపాతీ పిండి పెట్టి చూసారా? పెట్టకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చపాతీ పిండి ఎప్పుడైనా మనం ఎక్కువ కలిపేసుకున్నప్పుడు బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెడితే అది గట్టిగా అయిపోతది. అలాంటప్పుడు కుక్కర్‌లో కొద్దిగా వాటర్ ఏసి మనం ఈ గిన్నెని అందులో 5 మినిట్స్ పాటు ఉంచినట్లయితే చపాతీ పిండి నార్మల్‌గా అవుతది. టిప్పు మనం ప్రతి ఒక్కరు మిక్సీ జార్ అనేది వాడుతూ ఉంటాము. వాళ్ళ బెల్లు లూజ్ అయిపోతూ ఉంటాయి వాడగా. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఇలాగా టైట్ చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో వేడి నీళ్ళు ఏసుకొని కొద్దిగా సాల్ట్ ఏసుకొని వీటిలో మనం వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచితే టైట్‌గా అవుతాయి. నెక్స్ట్ టిప్ ఏవైనా ఇలా స్టీల్ గిన్నెలని కొత్తవి తెచ్చుకుంటాము. వాటిలో స్టిక్కర్లు పీకితే కిందనే గమ్మన్నది అంటిపోయి ఉంటది. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా గ్యాస్ మీద ఒక గిన్నెని పెట్టి మనం ఇలా కాల్చి తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తదండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. దోస పెనం అన్నది ఒక్కోసారి మనకి జిడ్డు పట్టేసి దోసలేసినా సరే అతుక్కుపోయి రాదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. దోస పెనం వేడి చేసుకొని దాని మీద కొద్దిగా కోల్గేట్, కొద్దిగా సర్ఫ్, కొద్దిగా బేకింగ్ సోడా ఏసుకొని, కొద్దిగా లెమన్ రసం కూడా ఏసుకొని మనం ఇలాగా కొద్దిగా వేడి చేస్తూ మనం గీకి రుద్దినట్లయితే దోస పెనం అన్నది చాలా నీట్‌గా క్లీన్ అయిపోతూ ఉంటది. ఈ టిప్ యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి. మన ఇంట్లో యాంగర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. పాతవి ఉండగానే కొత్తవి కొంటూ ఉంటాం. డబ్బులు వేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే. ఇలా పాత యాంగర్‌ని మనం ఎయిర్‌కి పెట్టుకుంటే చెంపిల్ని తీసుకొని ఇలా ఉంచుకోవాలి. ఉంచుకొని తగిలించుకొని మనం ఇలా మొత్తం మనకెన్ని కావాలంటే అన్నీ తగిలించుకొని కిచెన్‌లో మనం గరిటెలు గానీ, స్పూన్‌లు గానీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నట్లయితే కిచెన్ చిన్నదైనప్పుడు యూజ్‌ఫుల్ అనిపిస్తది. మనకి సామాన్లు ఎత్తుకోకుండా ఎదురుగుంటా తగిలించుకొని ఇట్లా తగిలించుకున్నట్లయితే మనకి ఈజీగా కనబడుతూ ఉంటాయి. నీట్‌గా కూడా ఉంటది. పడేసే వస్తువులు ఇలా కూడా వాడుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిళ్ళనేవి ప్రతి ఒక్కరం పడేస్తూ ఉంటాము. కానీ ఈటిల్లో కూడా మనం వాడుకోవచ్చు. కొత్తిమీర అనేది తెచ్చుకుంటూ ఉంటాము. అది ఒక రోజుకి, 2 రోజులకి మొత్తం వాడిపోతది. అలా కాకుండా 1 వీక్ అయినా ఫ్రెష్‌గా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా బాటిల్‌లో సంగోరు వరకు కట్ చేసుకొని ఈ కొత్తిమీరని నీట్‌గా పాడైపోయిందంతా తీసేసిన తర్వాత అందులోను మనం ఉంచి బాటిల్‌లోని కొద్దిగా వాటర్ ఏసి మనం ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే 1 వీక్ అయినా సరే ఫ్రెష్‌గా ఉంటదండి. పాడవదు. యూజ్‌ఫుల్ అనిపిస్తే మనం ఒక్కోసారి నైట్ చపాతీలనేవి ఎక్కువ చేసేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అవి ఉదయానికి ఫ్రిడ్జ్‌లో పెడితే గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉదయానికి కూడా మెత్తగా ఉంటాయి. ఏదైనా ఇలా ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని మనం అందులో చపాతీలు పెట్టి మనం మూత వేసుకొని ఉంచుకున్నట్లయితే గాలి అన్నది పట్టదు కాబట్టిగా చపాతీలు ఉదయానికి కూడా మెత్తగానే ఉంటాయి. యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి. గుడ్లనేవి మనం తెచ్చుకుంటూ ఉంటాము. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేనప్పుడు బయటనే ఉంచేస్తూ ఉంటాము. అవి 2 రోజులు, 3 రోజులు కాకపోయినా సరే ఒక 10 రోజులకైనా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా మనం స్వీట్ బాక్స్‌లన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా! వాటిలో పడేయకుండా ఈటిల్లో ఇలా మనం స్టోర్ చేసుకున్నట్లయితే చూడండి ఒక దాంట్లో 6, 5 గుడ్లొచ్చాయి. ఇలా చిన్న చిన్న ప్లేసుల్లో కూడా మనం ఫ్రిడ్జ్‌లో అరేంజ్ చేసుకోవడానికి అవుతది. చూడండి నేనైతే 3 బాక్సుల్లో పెట్టుకొని ఉంచుకున్నాను. ఈ టిప్ కూడా యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై టిప్ ఏమైనా వడలేసేటప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు. తర్వాత రౌండ్‌గా రావు. తర్వాత చెయ్యి కాలుతదని అనుకుంటారు. అలాంటప్పుడు ఇలా టీ జాలీని తడి చేసుకొని మనం వడలేసుకున్నట్లయితే చాలా ఈజీగా వడలన్నది ఏసుకోవచ్చండి. నచ్చేలాంటే ట్రై చేయండి. ఒక్కోసారి మనం పంచదార అనేది ఎక్కువ తెచ్చుకుంటాము. ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు చీమలనేవి పట్టేస్తూ ఉంటాయి ఆ స్మెల్‌కి. చీమలు పట్టకుండా ఉండాలంటే అందులో లవంగాలు ఏసుకొని ఉంచుకోవాలి. అలాగే చెక్క గరిటెను కూడా ఉంచినట్లయితే తేమ పట్టదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయి అందరూ రైస్ కుక్కర్‌లో వండుకోవడం తప్ప మామూలుగా అన్నం అన్నది గంజి ఎవరు వార్చడం లేదు. వారానికి ఒక్కసారన్నా సరే ఇలా మనం తెపాల్లో వండుకొని గంజి వార్చుకొని ఆ గంజి తాగినట్లయితే మన హెల్త్‌కి చాలా మంచిదండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. ఒక్కోసారి కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము. ఎంత కొత్త కుక్కర్ అయినా సరే ఒక్కోసారి విజిల్ అన్నది రాదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా సీటీ తీసేసి ఆ పైన నుంచి వాటర్ ఏసినట్లయితే అందులో ఏమైనా చిక్కుకున్న ఈజీగా వచ్చేస్తది. కుక్కర్ అన్నది మళ్ళీ బాగా పనిచేస్తది. నచ్చాలంటే ట్రై చేయండి. ఇలా మనం కొబ్బరి చిప్పననేవి పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీటిని కూడా ఎంతో బాగా వాడుకోవచ్చు. వేస్ట్‌గా పడేసి వాటిలతోటి ఇంట్లో దోమలనేవి రాకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా ఎల్లుల్లిపాయ పొట్టు, 4, 5 లవంగాలు ఏసుకొని సాయంత్రం పూట ధూపం వేసుకుంటే దోమలనేవి రావు. ప్రతి ఒక్కరమే పూజ కోసమని ఒక్కోసారి తమలపాకులు ఎక్కువ తెచ్చుకుంటుంటాము. కానీ అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పటికి ఒక రోజుకి, 2 రోజులకి వాడిపోతాయి. అలా వాడకుండా ఉండాలంటే ఇలా ఒక క్లాత్‌ని తడిపేసి పిండి తీసుకోవాలి. అందులో ఈ తమలపాకులు ఉంచి ఒక కవర్‌లో పెట్టి మనం ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి.
ఒకసారి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అన్నది వాడకూడదు అంటారు. కానీ మనం మిడిల్ క్లాస్ కదా, వాడుకుంటే ఎలాగుంటాము. అలాంటప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని మనం వడకట్టుకొని వాడుకున్నట్లయితే ఈజీగా వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఒక్కోసారి ప్రతి ఒక్కరు మిక్సీ అనేది వాడుతూ ఉంటాము. ఒక్కోసారి బెల్ట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా మనం అచ్చమానికి పరిగెట్టెళ్ళి కొత్తవి తేవాలంటే తేలేం కదా. అలాంటప్పుడు ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బెల్ట్లని ఒక 5 మినిట్స్ పాటు వేడి చేసినట్లయితే బెల్ట్లు అనేవి టైట్‌గా అవుతాయి. మనం మళ్ళీ వాడుకోవడానికి అవుతది. నచ్చాలంటే సబ్స్క్రైబ్ చేయండి.